ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా ప్రభువు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? ప్రతిదినము మేము అందిస్తున్నటువంటి ఈ వాగ్దాన పూర్వకమైనటువంటి మాటలు మీరు ఎంతో శ్రద్ధగా, మీరు ఓపికగా కూర్చొని వింటూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి మా యొక్క శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరం అవునుగాక. ప్రియులారా, ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే ఈరోజు మన యొక్క దైనందినటువంటి జీవితంలో ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఊపిరి ఏంటంటే ప్రార్థన మాత్రమే. ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా తినేటువంటి తిండిని బట్టి మనం ఈరోజు బలంగా ఉండలేం. కానీ ప్రతి ఒక్క మనుషుడు కూడా ఆత్మీయ జీవితంలో బలంగా ఎదగాలంటే, బలంగా ఉండాలంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది బిడ్డలారా. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యం మనము ఈ లోకంలో మనం బలంగా, ఆత్మీయంగా అన్ని కోణాల్లో కూడా మనం స్థిరంగా ఉండాలంటే ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడి కూడా తన యొక్క దైనందినటువంటి జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే, ఒకటి ప్రార్థన, రెండవది వాక్య ధ్యానము. ప్రియులారా, చూడండి, ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే మరి సమూయేలు గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. నేను ప్రార్థన చేయటం మానినట్లయితే నా దేవునికి నేను విరోధంగా పాపము చేసిన వాడు అవుతాను, అది నాకు దూరం అవును గాక అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మన యొక్క జీవితంలో దేవుని సన్నిధికి వచ్చి వారి అవసరాలు దేవునితో చెప్పుకోవాలంటే వారు ఇష్టపడరు అన్నమాట. మరి దేవుని దగ్గరికి వచ్చి వారి అక్కర్లేంటో, వారి అవసరతలేంటో, వారి కొరతలేంటో, వారి మనవులేంటో, వారి విషయాలేంటో, వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటో ప్రతి ఒక్కటి కూడా మరి దేవుని సన్నిధికి వచ్చి చెప్పుకోవాలంటే చాలామంది మరి దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడుకోవాలంటే, మన విషయాలు దేవునితో చెప్పుకోవాలంటే చాలామంది వెనకాడుతూ ఉంటారు. ఎందుకు? నేను చేసేది అంతా కూడా నా దేవునికి తెలుసు కదా, నా కుటుంబ పరిస్థితి అంతా కూడా నా దేవునికి తెలుసు కదా, నేను ఏ విధంగా స్ట్రగుల్స్లో ఉన్నానో, నేను ఏ విధంగా బాధలో ఉన్నానో, మరి నా పరిస్థితులన్నీ కూడా దేవుడికి తెలుసు కదా, మరి నేను ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయకపోతే దేవుడికి అన్నీ తెలుసు కదా, అన్నీ చూస్తున్నాడు కదా అని చెప్పి ఇలా ఎదురువాదన పెడుతూ ఉంటారు చాలామంది. ప్రియులారా, అలా కాదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉందంటే మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు అందరికీ కూడా మాదిరిగా ఉన్నారు కదండి. ఆయన పెందల కడలే లేచి ఆయన ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ఆయన రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో తన తండ్రితో మాట్లాడుకునేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. సమయం దొరికినప్పుడల్లా కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా యేసు ప్రభువారు మనందరికీ కూడా మాదిరికరంగా ఉన్నాడు బిడ్డలారా. ప్రతిరోజు కూడా ఆయన తండ్రితో మాట్లాడుకునేవాడు. సమయం దొరికినప్పుడల్లా కూడా దేవుని తన తండ్రితో మాట్లాడుకునేవాడు. రాత్రంతా మాట్లాడేవాడు, పెందల కడలు లేచి మాట్లాడేవాడు. ఇంకా చాలా చీకటి ఉండగానే వేకుజామున లేచి మరి ఆయన ప్రార్థన చేసే అటువంటి అనుభవం కలిగిన వాడు అని చెప్పి దేవుని యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి కదండి. ఈరోజు ఎంతోమంది భక్తులు ప్రార్థన చేసి ప్రపంచాలను కదిలించిన వారు ఎంతోమంది ఉన్నారు, ఖండాలను కదిలించిన వారు ఉన్నారు ప్రియులారా. అందుకే దేవుని యొక్క వాక్యంలో మరొక దగ్గర రాసి ఉంటుంది కదా, చూడండి, భూమిని తలక్రిందులు చేయువారు మా మధ్య కూడా వచ్చి ఉన్నారు అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది కదా. చూడండి ప్రియులారా, వారి ప్రార్థన ద్వారా భూమిని తలక్రిందులు చేసినట్లుగా, ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు వారు చూసినట్లుగా, ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు వారు సాధించినట్లుగా, ప్రార్థన ద్వారా వారి కుటుంబంలో, వారి జీవితాల్లో, మరి దేశాల్లో, రాష్ట్రాల్లో ఎంతోమంది వ్యక్తుల యొక్క జీవితాలలో ఎన్నో అద్భుతాలు మరి దేవుడు చేసినట్లుగా ఎంతోమంది జీవితాలలో ఈరోజు మనం సాక్ష్యాలు వింటూ ఉన్నాం కదండి. ప్రియులారా, చూడండి, మనకి ఏది కావాలన్నా సరే మనుషుల వైపు చూడకుండా, మనుషుల తట్టు మన కన్నులు ఎత్తకుండా ఒక్కటే మనం చేయాల్సింది మన దైనందినటువంటి జీవితంలో ఏంటంటే ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది కదండి. మరి అబ్రహాం యొక్క జీవితాన్ని కూడా గమనించినట్లయితే ఎప్పుడు కూడా ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. హాయికి బేతేలుకు మధ్యలోని బలిపీఠాన్ని కట్టి
ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది కదండి. అబ్రహాము ఎలాగా బలిపీఠాలు కట్టేవాడో ఇస్సాకు కూడా అదే రీతిగా బలిపీఠాలు కట్టేవాడు. ఇస్సాకు ఎలా ఉండేవాడో యాకోబు కూడా అలాగే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులారా, వారు ఎలా నడుచుకున్నారో, వారి యొక్క తండ్రులు ఎలా నడిచారో కుమారులు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ప్రియులారా, వారందరూ కూడా మన పితరులు, వారు అలా చేసి చూపించారు. మన ముందు ఎంతోమంది భక్తులు మరి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా ఇర్మియాను కూడా గమనించినట్లయితే ఇర్మియాకు ఉన్నటువంటి పేరు ఏంటంటే విలాప ప్రవక్త. ఎప్పుడు కూడా విలిపించేవాడు, ఎప్పుడు కూడా రోధించేవాడు, ఎప్పుడు కూడా కన్నీరు కార్చేవాడు. ఎలా ప్రార్థన చేసేవాడు? ప్రభా, నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండాలి ప్రభా అని చెప్పి ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి పగులు కూడా దేవుని సన్నిధిలో అంగలార్పు విద్య కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రజల కొరకు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఎంతోమంది భక్తులు గొప్ప గొప్ప ప్రార్థనా పరులుగా ఉన్నారు కదండి. ఇక్కడ కూడా సమూయేలు ఏమంటా ఉన్నాడంటే, నేను నా జీవితంలో ప్రార్థన మానినట్లయితే నా దేవునికి నేను విరోధంగా పాపము చేసిన వాడు అవుతాను, అది నాకు దూరం అవును గాక అంటున్నాడు. బిడ్డలారా, ప్రియులారా, చూడండి, ఈరోజు ఈ మాటలు మీరు ఎక్కడుండి వింటున్నారో, ఏ పరిస్థితిలో ఉండి వింటున్నారో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు మీరు ఎంతో ప్రార్థన పరులుగా ఉన్నారు. ఒకప్పుడు ఎంతో భక్తిగా నడుచుకున్నటువంటి వారు ఉన్నారు. ఒకప్పుడు ఎన్నో గంటల మోకాళ్ళ మీద కన్నీరు విడిచి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా మీరు ఉన్నారు. అంత అనుభవాలు కలిగినటువంటి వారుగా ఉంటూ ఈరోజు ప్రార్థించాలంటే మరి నీ పనులన్నీ నీ ముందు వచ్చేసి ఈరోజు ప్రార్థన చేయటానికి నాకు సమయం సరిపోవట్లేదండి, ఈరోజు నేను దేవునితో మాట్లాడటానికి, దేవునితో గడపటానికి నేను సరిగ్గా గడపలేకపోతున్నానండి, నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నానండి, నా దేవునితో నేను సరైనటువంటి సన్నిహితమైనటువంటి సంబంధము, సరైనటువంటి రిలేషన్ దేవునికి నాకు కట్ అయిపోయిందండి అని చెప్పి ఈరోజు చాలామంది ఇలాంటి సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ప్రియులారా, అలా కాదు. మన యొక్క దైనందినటువంటి జీవితంలో మనము ఈ లోకంలో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన మనలకి కంచిగా ఉంటుంది. మన కుటుంబాల చుట్టూ, మన చుట్టూ ప్రార్థన ఒక వలయంలాగా ఉంటుంది. మన చుట్టూ, మన బిడల చుట్టూ ప్రార్థన ఒక ప్రాకారము వలె ఉంటుంది. బిడ్డలారా, కనుక చూడండి, మన బిడలు, మనము అన్ని కోణాల్లో దీవించబడాలంటే, మన యొక్క పరిస్థితులన్నీ కూడా మార్పు కలగాలంటే ప్రార్థనే మనకు ఆయుధము, ప్రార్థనే మనకు విజయము, ప్రార్థనే మనకు అన్ని రీతిలుగా సహాయపడుతూ ఉంటుంది. బిడ్డలారా, నీ జీవితంలో ప్రార్థనను కోల్పోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, ప్రార్థన జీవితాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, ప్రార్థన నువ్వు మానివేసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, మరలా నీ ప్రార్థన జీవితాన్ని ప్రారంభించు. మరలా దేవునితో నీ రిలేషన్ పెంచుకో, మరలా దేవునితో నీ యొక్క సంబంధాన్ని పెంచుకో, మరలా దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవంలోనికి నువ్వు వచ్చినట్లయితే దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించగలుగుతావు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతావు, దేవునిలో ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి కార్యాలు నువ్వు కళ్ళారా చూడగలుగుతావు. కనుక ఈ రోజు నుంచి నీ దైనందినటువంటి జీవితంలో మరలా నువ్వు ప్రార్థన జీవితాన్ని అలవర్చుకో, దేవునితో సంబంధాన్ని పెంచుకో. దేవుడిటి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వీళ్ళ ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఆ బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేసేవారయ్యా, ఒకప్పుడు ఎంతో కన్నీరు విడిచేవారయ్యా, ఒకప్పుడు ఎంతో మూలుగులతో అయ్యా నీ సందులో రోధించేటువంటి అనుభవం కలిగినటువంటి వారు ప్రభా. అలాంటి బిడ్డలు ప్రభా ఈరోజు ప్రార్థన కోల్పోయి తండ్రి లోకంలో ఉంటూ ప్రభా అయ్యా నాయన ప్రార్థనకు దూరమై ప్రభా, నీకు దూరమై ప్రభా అయ్యా ప్రార్థన చేసుకోవాలంటే ప్రభా వారు మనసు అంగీకారంగా ఉండట్లేదు. వారి పరిస్థితులు వారి యొద్దకు తీసుకొచ్చి ప్రభా అయ్యా నాయన ఏంటి మాకు ఈ పరిస్థితి, మా దేవుడు ఏం చేశాడని ఒక నెగిటివ్ థాట్ సాతాను వారి దగ్గరికి తీసుకొచ్చి తండ్రి ప్రార్థనలో లేకుండా సాతాను ఎన్నో వారికి ఆటంకాలు కలగ చేస్తూ ఉంటుండగా ఆ పరిస్థితులన్నిటి నుండి విడిపించిన ఆయన కొన్ని గొప్ప ప్రార్థన పరులుగా లేపండి నాయన, ప్రార్థన ఆత్మతో నింపండి నాయన, విజ్ఞాపన ఆత్మతో నింపండి నాయన. ఈ రోజు నుంచైనా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేటువంటి అనుభవాల్లోనికి నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. వారి దైనందినటువంటి జీవితంలో ప్రతిరోజు నీతో మాట్లాడేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండటానికి సహాయించి గొప్ప కార్యాలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీరే దీవించి ఆశీర్వదించుమని, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా బలపరచుమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి.